పూర్వపు అపూర్వ రుచుల ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చూపించబోయే వంటకం తమలపాకు బజ్జీ. దీనికి కావలసిన పదార్థాలు: తమలపాకులు, శనగపిండి, తగినంత ఉప్పు, కారం, వాము, ధనియాలు, జీలకర్ర పొడి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తమలపాకు బజ్జీకి కంపల్సరిగా కారం వేయాలి అనేది ఏం లేదండి. మా వాళ్ళు కొంచెం స్పైసీ తింటారు కాబట్టి కారం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తమలపాకే ఘాట్ ఎక్కువ. సో దానికి కొంతమంది మళ్ళీ కారం యాడ్ చేసుకోవడం నచ్చకపోవచ్చు. మీరు చూసుకొని కావాలంటే వేసుకోండి. ఇప్పుడు నేను వాము కూడా కలుపుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇవి మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలాగా ఒకేసారి వాటర్ అంతా వేసేయకండి, ఉండకట్టేస్తుంది. సో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలాగా స్పూన్తో కలుపుతూ ఉంటే మీకు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా లూజ్గా తయారయ్యే వరకు కొంచెం చేసుకోవాలి, కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండండి. జనరల్గా మనం అనేక రకాల బజ్జీలు తింటూ ఉంటామండి. మిరపకాయ బజ్జీ అని, వంకాయ బజ్జీ అని, బ్రెడ్ బజ్జీ అని, పొటాటో బజ్జీ అని రకరకాల బజ్జీలు తింటూ ఉంటాం. కానీ తమలపాకు బజ్జీ అనేది చాలా పాతకాలపు వంట. అందులోని ఈ మధ్య కాలంలో ఎవరూ చేసుకోవడం లేదు. అందుకే ఇది మీ అందరి ముందు ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మీకు ఈ వంటకం చూపిస్తున్నామండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. అందులో ఆరోగ్యానికి చాలా మంచిది కూడాను. తమలపాకు మీ అందరికీ తెలుసు కదా, కిళీలాగా కూడా తింటూ ఉంటాం. అది ఒక బజ్జీ రూపంలో కూడా మనం పిల్లలకి ఇస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కనివ్వండి. చల్లగా ఉన్నప్పుడు వేసేస్తే ఆయిల్ పట్టేస్తుంది. అందుకే చూసారా, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తమలపాకుని ఈ శనగపిండి మిశ్రమంలో అటు ఇటు కలుపుకొని ఆయిల్ వేడెక్కిన ఆయిల్లో వేయండి. డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత వేయండి. చూడండి, అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా కాగనివ్వండి. ఇది బాగా ఎర్రగా కాగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని తీసి మేము పక్కన పెడుతున్నాం. అలాగా మీరు ఒక్కొక్క ఆకుని వేసుకుంటూ ఉండండి. కొంచెం బాగా పెద్దగా ఉంటాయి, మరీ ఎక్కువ వేసేయకండి ఒకేసారి, ఎందుకంటే ఒకటికొకటి అంటేస్తాయి. సో ఒక్కొక్కటి మీరు సింగిల్గా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం పెద్ద సైజ్ బాణి తీసుకుంటే ఒక 2 అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. చూడండి, కొంచెం మనం వంట సోడా అది వేయడం వల్ల మంచిగా ఉబ్బుతున్నాయి కూడాను. కానీ డీప్ ఫ్రై మాత్రం చేసుకోవాలండి, లేదంటే మాత్రం ఆకు ఆయిల్ని పట్టేస్తుంది, తర్వాత మళ్ళీ మనం తినలేం. చూడండి, ఇక అటు ఇటు ముంచేసి వేసేస్తున్నాం కదా, చక్కగా ఉబ్బుతుంది కూడాను. ఇప్పుడంటే పెళ్ళిళ్ళలో రకరకాల వంటలు పెట్టేస్తున్నారు కానండి, ఒకప్పుడు ఈ తమలపాకు బజ్జీ పెళ్ళిలో పెడితే అదొక పెద్ద వంటకం పెట్టినట్టు అనమాట. అలా ఉండేది. మన సంప్రదాయ ప్రకారంగా వస్తున్న వంటకం ఇది. చూసారా, అయిపోయింది. తమలపాకులు ఎంత బాగా ఎర్రగా కాగాయో బజ్జీలు. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే తమలపాకు బజ్జీ రెడీ. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ వంటకం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.